ఓం నమ శివాయ. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసే మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న రాత్రి మాకు దగ్గరగా ఉన్న ఒక స్ఫటిక లింగాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక గురుస్వామి కలిశాడు. ఆయన శివమాలను 23 ఏళ్ళుగా వేస్తున్నాడు. అయ్యప్ప మాలను 12 ఏళ్ళు వేసాడనమాట. అయితే ఆయన మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేసాయి మమ్మల్ని. ఎందుకంటే ఆయన ముందుగా నన్ను మాల ఎందుకు వేసుకున్నావు అని అడిగాడు. అంటే నేను క్యాజువల్గా ఇంట్లో పరిస్థితులు బాగాలేక వేసుకున్నాను అది అని చెప్పాను. అలా కాదు, రీజన్ ఏదో ఒకటి ఉంటుంది. డీప్గా ఆలోచించి ఎందుకు ఈ మాల ధరించాల్సి వచ్చింది అన్నాడు. అనగానే నేను గురుస్వామితో, మాల వేయడానికి బలమైన కారణం ఉంది స్వామి. ఎందుకంటే మా అన్న స్వామికి ఇదివరకే కాలు ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. పడుతూ లేస్తూ ఉన్నాడు. ఇవి రెండు కాకుండా మా వదిన మాతకు హార్ట్లో స్టంట్ పడ్డది అనేసి చెప్పాను అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా నెలకోసారి 2 నెలలకోసారి హెల్త్లు ఖరాబ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్టు ఇరుగు పొరుగు వాళ్ళు, మీకేంటి ఇట్లా జరుగుతున్నాయి, ఒకటి పోతే ఒకటి, ఎక్కడన్నా అడిగి రండి, లేదా ఆ దేవునికన్నా మొక్కునండి, అది ఇదని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఒకటే ఒకటి, ఈ సృష్టికి లయకారుడైనటువంటి శివయ్యనే నేరుగా అడుగుదాం. తల మీద చెంబుడు నీళ్లు పోసి శివయ్య అని మనసారా పిలిచి అడిగితే రాక్షసులకే వరం ఇచ్చినాడు. అట్లాంటిది మనకి మానవులకి వరం ఇయ్యడా అన్న ఒక్క పాయింట్తో ఆయనని దగ్గర నుంచి అడుగుదాము అన్నట్టుగా ఈ మాల ధరించాను అని గురువు గారికి చెప్పాను అనమాట. ఆయన ఒక మాట అన్నారు, మీ ఇంట్లో ఇవన్నీ జరగడానికి 2 కారణాలు ఉన్నాయి అన్నారు. నేను ఏంటి గురువు గారు అనగానే, ఒకటి, ఇది వరకు మీ తాతలు తండ్రులు మొక్కే దేవుణ్ణి మీరు మొక్కకుండా వదిలిపెట్టి ఉంటారు, గుర్తు తెచ్చుకో అన్నాడు. నాకు మైండ్లో చాలా రన్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం, అంటే మీ తాత ఈ దేవుని మొక్కుతుండే, మీ నాన్న ఈ దేవుని మొక్కుతుండే, ఇవన్నీ మైండ్లో రన్ అవుతుంటే గురువు గారు ఒకటే అన్నారు, ఏమయ్యా, అయ్యను అడుగుదామని శివయ్య మాలేసావు, మరి అమ్మను మర్చిపోతే ఎలాగా అనగానే నాకు నాగలాపురం సుంకులమ్మ తల్లి గుర్తుకొచ్చింది. ఆ తల్లికి మా నాన్న కోడి పుంజును కోసుకొచ్చేవాడంట. ఆ విషయం మాకు ఈ మధ్యనే తెలిసింది. గురుస్వామి ఇంతలోపే, మీ అన్న మీ వదిన ఆ శివస్మరణకు చాలా దగ్గర గడిపిన రోజులు ఉంటాయి, ఇప్పుడు బొత్తిగా మానేశారేమో, అందుకే అలా జరుగుతుంది, ఇంతకుముందు ఏమన్నా చేశారా అని అడిగాడు. నాకు గుర్తు లేదు గురువు గారు అని చెప్పాను అనమాట. అయితే పొద్దున మా కత్తిస్వామి ఉదయం పూజ చేసేటప్పుడు, నేను అప్పట్లో కార్తీక పూజలు చేసేటోని అని ఏదో సందర్భంలో అన్నాడు. అనగానే నాకు టక్కున గుర్తుకొచ్చింది, అర్రే, మా అన్న స్వామి వదిన స్వామి చిన్నతనంలోనే కార్తీక పూజలు చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు ఆ శివయ్యను స్మరించడమే మానేశారు, శివరాత్రికి గుడికి వెళ్తే మళ్ళీ శివరాత్రికే వెళ్తున్నారు. సరే, నేను వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ స్వామిని దర్శించుకోవడానికి స్ఫటికలింగం ఉన్న గుడికి వచ్చాను. వచ్చి చూస్తే అక్కడ పూజారి గారు అన్నారు, ఏమయ్యా, నువ్వు వచ్చిన గుడి మామూలు గుడి కాదు, స్ఫటికలింగంతో పాటు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, వాటికి అభిషేకం చేస్తే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని పూజారి గారు చెప్పడంతో నేను వెళ్ళి 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేశాను. అయితే మాల వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ స్వామి మీద భారం వేసి మాల వేయంగానే ఒక 5 రోజులకు హైదరాబాద్కి వెళ్దామనేసి 2 స్వాములు మాట్లాడుకుంటుంటే నేను వెళ్తా అని వాళ్ళతో చెప్పాను. ఆ స్వామి ఎటు చూపిస్తే అటే వెళ్ళాను అనమాట. వెళ్ళే దారిలో కూడా మాకు ఆకలేస్తే ఆ భ్రమరాంబిక మాత్రం ఆకలి తీర్చింది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ మాల వేసుకున్నాక ఆయన ఎటు చూపిస్తే అటు వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎన్నో శుభశకునాలు ఆయన నా వెంటే ఉండి ఆయన చూపించే మార్గానికి నేను వెళ్తున్నట్టు. ఒక క్షేత్రాన్ని చూద్దామని వెళ్తే మరో క్షేత్రానికి మార్గం కనిపించడం, ఇలా చాలా చోట్లకు వెళ్ళాము. చాలా దేవుళ్ళను దర్శించుకున్నాం. ఒక్కో గుడికి ఒక్కొక్క ప్రత్యేకతను తెలుసుకున్నాం. శివయ్య గురించి మొదట్లో మా నాన్న ఒక కథ చెప్పేటోడు. ఆ కథ మీకు అందరికి తెలిసే ఉంటుంది. శివయ్య నందీశ్వరుడికి భూమి మీదకి వెళ్ళి ప్రజలకు 3 పూటలు పూజలు చేస్తూ ఒక పూట అన్నం తిని ఉండమంటే, నందీశ్వరుడు దానికి ఆపోజిట్గా 3 పూటలు భోజనం చేసి ఒక పూట పూజ చేయాలి అని చెప్పడంతో ఆ శివయ్య నందీశ్వరుడుకు, నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష అనుభవించాలి, ఎందుకంటే 3 పూటల తినడానికి తిండి కావాలి, ధాన్యం కావాలి, కాబట్టి అది పండించడానికి నువ్వే శ్రమ పడాలి అని చెప్పాడు. అయితే మొదట్లో నేను అది కథనే అనుకునేటోని. కాకపోతే శివదీక్షలో ఉన్న వాళ్ళు ఆ శివయ్య నందీశ్వరుడికి చెప్పినట్టుగా 3 పూటలు స్నానం చేసి పూజలు చేస్తూ ఓన్లీ ఒక్క పూట మాత్రమే దీక్ష స్వీకరిస్తారు. అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. మొదట్లో నేను ఉండగలనా అనుకునేటోని, ఎందుకంటే ఆకలికి నేను తట్టుకోలేను. అట్లాంటిది ఇప్పుడు అన్నము నీళ్ళు వీటి మీద ధ్యాసనే లేదు. ఎప్పుడు శివస్మరణ చేస్తూ ఆ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ జపం చేస్తూ ఉంటే ఆ శివయ్య మనతోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొందరు ఫ్రెండ్స్ నాతో ఒక మాట అన్నారు, మన రాతలు రాసిన దేవునికే నీ తలరాతల గురించి చెప్తా ఉంటావు, నీ బాధల గురించి చెప్తా ఉంటావు, ఆయనకు తెలియదా అనేసి. అయితే నాకు ఒకటి అనిపించింది, ఒక పాట రాసే అతని కాడికి వెళ్ళి నాకు ఈ లిరిక్స్ నచ్చలేదు మార్చి రాయి అంటే ఆయన రాసిస్తాడు, ఎందుకంటే ఆయన చేతిలో పని కాబట్టి. ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఈ గోడ ఇక్కడ రాకూడదు వేరేలాగా కట్టు అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆయన దాన్ని కూలగొట్టి మళ్ళీ కట్టిస్తాడు, ఎందుకంటే ఆయన చేతిలో పని. ఇది కూడా మన రాత ఇది ఇలానే ఉంటుంది, ఏ దేవుణ్ణి మొక్కినా ఇంతే అని అనుకోకుండా ఒకసారి మనసు పెట్టి ఆయనని మనసారా అడిగితే ఆయన పక్క మనకి రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే మాల వేసిన తర్వాత నాకు అనిపించింది, పరీక్ష పెట్టేది ఆయనే, పరిష్కారం చూపేది ఆయననే అనేసి. అందుకని ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే ఎప్పుడూ నాకే జరుగుతాయి ఇట్లాంటివి, అన్ని బాధలు నాకే అని అనుకోకుండా ఆ శివయ్యకు చెప్పుకుంటే నా కష్టాలు తీరుతాయి. ఓకే స్వాములు, ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ నా మాటలు వింటూ ఇంత టైం కేటాయించినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో శ్రీరామచంద్రమూర్తికి పొట్టేళ్ళు బలివ్వడం ఎక్కడైనా చూసారా? నేను చూపిస్తా ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.